జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. దేశంలో ఏది జరిగినా ముస్లింలకు వ్యతిరేకమే అనే వాదనను కాంగ్రెస్తో పాటు కొన్ని పత్రికలు తెరపైకి తీసుకొస్తూ ఉంటాయి. ఏ చట్టం తీసుకొచ్చినా సరే ఆ వర్గమే సపరేట్ అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కు సంబంధించిన రూల్స్ను నోటిఫై చేసింది. రూల్స్ నోటిఫై చేయగానే విదేశీ మీడియా భారతీయ ముస్లింలను రెచ్చగొడుతోంది. అల్ జజీరా నుంచి బీబీసీ వరకు అన్ని పత్రికలు ఇందులో భాగమే. ఈ పత్రికల హెడ్లైన్లన్నీ ముస్లిం వ్యతిరేక చట్టం అనే అర్థం వచ్చేలా ఉన్నాయి. వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం. ఎన్నికలకు కొన్ని వారాల ముందు యాంటీ ముస్లిం చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిందని ఇస్లామిక్ ఉగ్రవాద అనుకూల పత్రిక అల్ జజీరా రాసుకొచ్చింది. భారత్ ముస్లింలను కాకుండా ఇతరులను శరణార్థులుగా గుర్తించే చట్టాన్ని తీసుకొచ్చిందని బ్రిటన్ పత్రిక బీబీసీ తెలిపింది. భారత్ తీసుకొచ్చిన సిఏఏ చట్టం ముస్లింల పట్ల వివక్షను చూపేలా ఉందని ది గార్డియన్ పత్రిక రాసుకొచ్చింది. పత్రికలే కాదు, ప్రపంచవ్యాప్తంగా చిన్న చితకా పత్రికలన్నీ సరిగ్గా ఇలాంటి వార్తలనే వండివార్చాయి. ఇక భారత్లోని ప్రతిపక్షాలు సైతం ఈ చట్టంపై విషం కక్కడం మొదలుపెట్టాయి. అసలు సిఏఏ ముస్లింలకు వ్యతిరేకమా? చట్టం ఏం చెప్తోంది తెలుసుకుందాం. అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టం నిరోధిస్తుంది. అంటే దేశంలో ఎటువంటి పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న వారిని గత పౌరసత్వ చట్టం అంగీకరించదు. చెల్లుబాటు అయ్యే పాస్పోర్టు, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులు అక్రమ వలసదారులు అని ఆ చట్టం చెప్తోంది. అందువల్ల అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయటం లేదా జైల్లో నిర్బంధించడం జరుగుతుంది. ఒక వ్యక్తి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 11 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించి ఉండాలి. కానీ ప్రభుత్వం కోసం పనిచేసి ఉండటం లేదా ఇతరత్రా పేర్కొన్న అర్హతలు ఉండేవి. అయితే 2019లో ఈ పౌరసత్వ చట్టాన్ని కేంద్రం సవరించింది. దీని ప్రకారం 6 మతపరమైన మైనార్టీ సమూహాలకు హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది. వారు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో ఏదో ఒక దేశానికి చెందిన వారమని నిరూపించుకోగలగాలి. అంటే ఆ దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే ప్రస్తుత పౌరసత్వ సవరణ చట్టం అమలవుతుంది. అటువంటి వారు పౌరసత్వం పొందడానికి అర్హులు కావాలంటే కేవలం 6 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించి ఉంటే చాలు. అయితే ఈ చట్టంలో ముస్లింలను చేర్చలేదు. దీనికి కారణమూ లేకపోలేదు. ప్రస్తుతం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సిఏఏకు చారిత్రక నేపథ్యం ఉంది. భారతదేశం దాదాపు 200 ఏళ్లుగా బ్రిటిష్ వలస పాలనలో ఉండేది. ఆ కాలంలో మన దేశం నుంచి కొన్ని దేశాలు విడిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఒకప్పటి భారత్లోని భూభాగాలే. కానీ ఆ తర్వాత రాజకీయ కారణాల వల్ల ఆయా రాజ్యాలు విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. అయితే అవన్నీ ముస్లిం రాజ్యాలుగా ఏర్పడ్డాయి. 1947లో పాకిస్తాన్, 71లో బంగ్లాదేశ్లు ఏర్పడ్డా అవన్నీ ముస్లిం రాజ్యాలుగా ఏర్పడ్డాయి. అయితే ఆ సమయంలో వాటికి ముస్లిం రాజ్యాలుగా ఏర్పరుస్తూనే అదే సమయంలో అక్కడి హిందువులు, మైనార్టీలందరినీ భారత్కు తీసుకురావాలన్నది నాటి పాలకుల భావన. వారిని అక్కడే వదిలేస్తే మతపరమైన వివక్షకు గురవుతారు. అందుకే ముస్లిమేతరులను మాత్రమే భారత్కు తీసుకురావాలని అప్పటి పాలకులు భావించారు. సరిగ్గా కేంద్రం కూడా అదే చేసింది. 2019లో తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లిమేతరులకు మాత్రమే చోటు కల్పించింది. అయితే ముస్లిమేతరులకు మాత్రమే పౌరసత్వం కల్పించాలన్నది నేటి వాదన కాదు. దేశ విభజన సమయంలో నాటి పరిస్థితులను కళ్లారా చూసిన గాంధీనే ఈ మాటలు చెప్పారు. పాకిస్తాన్ను ముస్లింల కోసం ఏర్పాటు చేశాం కాబట్టి అక్కడ మైనార్టీలను ఆదుకోవాల్సిన బాధ్యత భారత్దే అని చెప్పారు. అక్కడ వారికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వారికి ఇక్కడ వసతులు కల్పించేలా భారత ప్రభుత్వం కృషి చేయాలన్నారు. దీనికోసం అప్పటి నెహ్రూ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అంబేద్కర్, సర్దార్ పటేళ్లు కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వారికి సంబంధించి పౌరసత్వం సవరణ ద్వారా మార్పులు తీసుకురావాలని సూచించారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యులరిజం పేరిట ఈ చట్టాన్ని మూలన పడేసింది. కానీ మోదీ అధికారంలోకి వచ్చాక ఎట్టకేలకు ఈ చట్టాన్ని ఆమోదింపజేశారు. దీనివల్ల రాజస్థాన్లో పాకిస్తాన్ హిందువులు, కశ్మీర్లో పండిట్లతో పాటు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని మతువా కమ్యూనిటీ లాభపడనుంది. ఎస్సీలుగా ఉన్న మతువాలు దశాబ్దాల క్రితమే పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్కు వలస వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం మతువాలు పశ్చిమ బెంగాల్లో 2వ అతిపెద్ద షెడ్యూల్డ్ కుల జనాభా. మతువాలు ఎక్కువగా ఉత్తర, దక్షిణ 24 పరగణాల్లో నివాసం ఉన్నారు. నాడియా, హౌరా, కుచ్ బెహార్, ఉత్తర, దక్షిణ దినాజ్పూర్, మాల్దా వంటి సరిహద్దు జిల్లాల్లోనూ వీరు విస్తరించి ఉన్నారు. మొత్తం ఎస్సీ జనాభాలో మతువాల జనాభా 17.4%. బెంగాల్లో 1.8 కోట్ల ఎస్సీ జనాభా కారణంగా రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాల్లో 10 స్థానాలను షెడ్యూల్డ్ కులాల కోసం రిజర్వ్ చేశారు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినా ఇప్పటికీ చాలామందికి పౌరసత్వం లేదు. దీంతోపాటు
రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్, పంజాబ్ వంటి సరిహద్దుల్లో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారు ఎక్కువగానే ఉన్నారు. వీరందరికీ గతంలోనే విడతల వారీగా కేంద్రం పౌరసత్వం కల్పించింది. ప్రస్తుతం అందరికీ నిబంధనలు నోటిఫై చేయడంతో ప్రతి ఒక్కరికి పౌరసత్వం లభించనుంది. అయితే ఇందులో ముస్లింలను లేకుండా చేయడానికి మరో కారణం కూడా ఉంది. దేశ విభజన సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం దేశాలుగా ఏర్పడ్డాయి. ఆయా దేశాల్లో ముస్లింలు వివక్షకు గురైనా వారు వలస వెళ్లడానికి ముస్లిం దేశాలు చాలానే ఉన్నాయి. కానీ ఇతర మతాల వారికి వేరే దేశాలు లేవు. క్రిస్టియన్లకు అమెరికా వంటి దేశాలున్నా వారంతా పూర్తిస్థాయి క్రిస్టియన్లు కాకపోవడంతో వారిని కూడా భారత్ అనుమతించాలని నిర్ణయించుకుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ విపక్షాలతో సహా పత్రికలు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది ముస్లింలకు వ్యతిరేకమంటూ చెబుతున్నాయి. మమతా బెనర్జీ వంటి వారు ఏకంగా దీన్ని లౌకికవాదంపైనే దాడి అంటూ అభివర్ణిస్తున్నారు. మతం ఆధారంగా పౌరసత్వం గురించి మీరు ఎప్పుడూ వినలేదని, ఈ చర్య మానవత్వానికి అవమానమని వ్యాఖ్యానించారు. దేశ మౌలిక సూత్రాలకే ఇది విరుద్ధమన్నారు. సిఏఏ అమలుతో ఉద్రిక్తతలను రేకెత్తించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే ఒకప్పుడు గాంధీ కూడా ముస్లిమేతరులకు భారత్ పౌరసత్వం ఇవ్వాలని కోరారు. అంటే ఇప్పుడు గాంధీ కూడా లౌకికవాదంపైన దాడి చేసిన వ్యక్తి అని మమతా బెనర్జీ చెప్పగలరా? గాంధీ వంటి వ్యక్తి మానవత్వానికి వ్యతిరేకి అని మమతా బెనర్జీ అనగలరా అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. దీంతో పాటు ఇక్కడ మరో వాదన. ఈ చట్టాన్ని కేంద్రం సరిగ్గా ఎన్నికల ముందు తీసుకొచ్చిందని, మతపరమైన పోలరైజేషన్ కోసమే ఇదంతా చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసినప్పుడు షహీన్బాగ్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. అందుకే నిబంధనలు నోటిఫై చేయడంలో ఆలస్యమైందనేది కేంద్రం వాదన. ఒకవేళ విపక్షాలకు అంతటి చిత్తశుద్ధి ఉంటే ముందే తీసుకురావాలని డిమాండ్ చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ మరో కిటికీ ఏంటంటే, ఏ పార్టీలైతే బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయో అవే పార్టీలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజల వద్దకు వెళ్లి పౌరసత్వ పత్రాలు అందజేసి వారికి పౌరసత్వం రావడానికి తామే కారణమంటూ ఫోజులిస్తున్నాయి. ఈ నాటకంలో ఒకప్పుడు రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం అశోక్ గెహ్లాట్ నుంచి ప్రస్తుత పశ్చిమ బెంగాల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ వరకు అందరూ పాత్రధారులే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.